హాయ్ అండి. నమస్తే. అలపర్తి రామకృష్ణ గారు రచించిన ఆకుపచ్చని గాలి నవల మొదటి భాగం విందాం. పూలు అన్నింటికీ ఆకర్షణీయమైన రంగులుంటాయి. ఏ పువ్వు అందం దానిదే. రంగురంగుల పూలను ఏరి దండగా గుచ్చితే మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. కోమలత్వం, పరిమళం వాటి సొంతం. నిత్య జీవితంలో కూడా రకరకాల వ్యక్తులు తారసిల్లుతారు. మనసులు కలిస్తే ముచ్చట్లు, చేతులు కలిపితే చప్పట్లు అన్న రీతిలో సాగిపోతూ ఉంటుంది జీవితం. రైల్వే స్టేషన్ నుంచి మెల్లగా నడుచుకుంటూ ముందుకు సాగాడు అమిత్. ఆరావళి కాలనీ ఎటువైపు ఉంది? దారిలో నలుగురైదుగురిని అడిగాడు. మనస్సు వికలంగా ఉంది. కుదుట పడాలంటే ఆకుపచ్చని గాలి వీచే చోటుకు వెళ్ళాలి. అటువంటి చోటుకు ఎప్పుడు చేరుకుంటాడో. ముందు వరం మాస్టర్ ఇంటికి వెళ్ళాలి. తండ్రిని అడిగితే చెప్పేవాడే గాని తను ఎక్కడ ఉన్నది, ఎవరింట్లో ఉన్నది ఎవరికీ తెలియకూడదు. పోస్టాఫీస్ పక్కన ఉన్న డాబా ముందు ఆగాడు. ఇంటి ముందు ఆవరణలో రంగురంగుల పూల మొక్కలు కనిపించాయి. ప్రహరీ గోడ మీద పాకిన పూల తీగల వెదజల్లే పరిమళాలు అతన్ని చుట్టుముట్టాయి. ప్రహరీ చుట్టూ పచ్చని ఎత్తైన చెట్లు, పక్షుల కోకవులు వినిపించాయి. ఆ ఉదయరాగాలు అతన్ని పరవశింపచేశాయి. తేనెటీగలు పూలపై తిరుగుతున్నాయి. పూలపై పుప్పొడిని రెక్కలపై మోసుకుపోతే కదా మరికొన్ని పూలు వికసించేది. చెట్లకి పండు కాయ కాసేది. లోకంతో పనిలేదు. వాటి పని అవి చేసుకుపోతున్నాయి. మకరందాన్ని సేకరించి తేనెపట్టులో భద్రపరుచుకుంటాయి. వాటి సంతతి కోసం, జనం కోసం. ప్రహరీ గేటు దగ్గరకు రాగానే రాలిపడిన పారిజాతాలు కనిపించాయి. ఇంటి ముందు ఓ అందమైన అమ్మాయి ముగ్గు వేస్తూ ఉంది. గేటు దగ్గర శిలా విగ్రహంలా కదలకుండా నిలబడ్డ అమిత్ని చూసింది. ఇంతకు ముందు పరిచయం ఉన్న మొహం కాదు. ఎవరు? ముగ్గు వేయడం పూర్తి చేసి తలెత్తి అతన్ని చూస్తూ అడిగింది. పోస్టాఫీస్ పక్కన వరం మాస్టర్ ఇల్లుందని చెప్పారు. వారి ఇల్లేమోనని మీ ఇంటి గేటు దగ్గర నిలబడ్డాను. సంజాయిషి ఇస్తున్నట్టు అన్నాడు అతను. ఈ మధ్య పోస్టాఫీసు మా పక్కింట్లోకి మార్చేశారు. వరం మాస్టర్ అంటే పంచకడతారు, పెద్ద గడ్డం ఉంటుంది, విశ్వకవి రవీంద్రుడిలా కనిపిస్తారు, బ్రహ్మచారి. ఆయనేనా? అడిగింది ఆ అమ్మాయి గేటు దగ్గరకొచ్చి. అవునన్నట్లు తల ఊపాడు. ఆయన ఇప్పుడు మాస్టర్ కాదు, మా స్కూల్ హెడ్ మాస్టర్. ఆ స్కూల్లోనే నేను పనిచేస్తున్నాను టీచర్గా. ఆయనతో మీకేం పని? మీరు కారు డ్రైవరా? అడిగిందామె. అదేమిటి అలా అడిగిందేమిటి అనుకున్నాడు ఓ క్షణం. గేటు పక్కన షెడ్లో కారు కనిపించింది. తన ప్రశ్నలకు అతను ఇబ్బంది పడడం గమనించింది. సారీ, మీరెవరో తెలుసుకోకుండా అలా అడిగేశాను. వరంగారు మీకు బంధువులా? అంతకంటే ఎక్కువే. మా నాన్నగారికి బాల్య స్నేహితుడు, ఆత్మీయుడు. వరంగారి ఇల్లు 2 లైన్ల అవతల ఉంది. వారింటికి నేను తీసుకువెళ్తాను అందామె. కళ్ళు నులుముకుంటూ ఇంట్లో నుంచి మెల్లగా గడప దాటుకుని బయటికి వచ్చింది 2 ఏళ్ల పాప. అమ్మా అంటూ ఆమె కాళ్లకు చుట్టుకుపోయింది. మా పాప అంది ఆమె పాప తల నిమురుతూ. అప్పటి వరకు ఆమె పెళ్లి కాని అమ్మాయి అనుకున్నాడు. 2 నిమిషాలు ఆగండి, మా అమ్మకు చెప్పొస్తాను. పాపనెత్తుకుని లోపలికి వెళ్ళింది. అనవసరంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాను. తను ఎవరో తెలియదు. వివరాలు కూడా కనుక్కోలేదు. వరం మాస్టారు అనగానే వాళ్ళింటికి తనే తీసుకువెళ్తాను అని చెప్పేసింది. తనే ఎలాగోలా ఇంటి అడ్రస్ కనుక్కుని వెళ్తానులేండి అని ఎందుకు అనలేకపోయాడు? కళ్ళప్పగించి ఆ అమ్మాయి వైపు చూస్తూ నిలబడిపోయాడు. 2 కప్పులు కాఫీతో బయటకొచ్చింది హరిత. లోపలికి వెళ్లేసరికే మా అమ్మ కాఫీ కలిపింది, తీసుకోండి. కాఫీ కప్పు అందించింది. మీ పేరేమిటి? ఏదన్నా ఉద్యోగ ప్రయత్నం కోసమా ఈ ఊరొచ్చింది? ఏదో చెప్పాలనుకుని తమాయించుకుని తల ఊపాడు. మీ పేరు చెప్పలేదు. ఎంతవరకు చదువుకున్నారు? నా పేరు అమిత్. బీటెక్ చదివి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేశాను. తల వంచుకుని కాఫీ తాగుతూ చెప్పాడు. ఆమెకు నమ్మబుద్ధి కాలేదు. నిజం చెబుతున్నాడా, ఫ్రాడ్ కేసా? ఇతను వేసుకున్న బట్టలు, మాట్లాడే తీరు చూస్తే అబద్ధం చెబుతున్నాడు అనిపించింది. అమెరికాలో ఎంఎస్ చదివి పొన్నూరులో ఉద్యోగం చేయడానికి వచ్చాడా? చుట్టుపక్కల అన్ని గ్రామాలే. వ్యవసాయం మీద ఆధారపడ్డ జనం సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఈ టౌన్కు వచ్చాడా? హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అయినా అతని ఉద్యోగం గొడవ తనకెందుకు? వరం మాస్టారు మిమ్మల్ని రమ్మన్నారా? అడిగింది అతని చేతిలోని ఖాళీ కప్ అందుకుంటూ. లేదు లేదు, నేనే వచ్చాను. కారు పక్కన పార్క్ చేసిన స్కూటర్ బయటికి తీసింది హరిత. రండి వెళదాం. మా అమ్మాయి చూస్తే తను వస్తానంటుంది. పాలు తాగించమని మా అమ్మకు చెప్పొచ్చాను. నా పేరు చెప్పలేదు కదూ మీకు? హరిత అంది స్కూటర్ మీద కూర్చుని.
ఆమె వెనక కూర్చున్నాడు. పూల మొక్క వెనుక కూర్చున్నట్టుంది అతనికి. ఆమె మీద ఒరిగిపోకుండా వెనక్కి జరిగి కూర్చున్నాడు. భుజానికి తగిలించుకున్న ఎయిర్ బ్యాగ్ సర్దుకున్నాడు. హై స్కూల్లో చదువుకునే రోజుల్లో వరం మాస్టారు మాకు ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ చెప్పేవారు. ఆయన ఇప్పుడు అదే స్కూల్కి హెడ్ మాస్టారు. నేను సైన్స్ టీచర్ని. మీ గురించి ఎప్పుడూ చెప్పలేదే అందామె. మౌనంగా ఉండిపోయాడు. మాస్టర్ ఇల్లు ఇదే. 3 అంతస్తుల మేడ ముందు ఆగింది హరిత. గ్రౌండ్ ఫ్లోర్లోంచి అప్పుడే బయటకు వచ్చిన వరం మాస్టారి దృష్టి వారిద్దరి మీద పడింది. ఏమిటమ్మా, పొద్దున్న ఇటొచ్చావు? ఎవరితను? అమిత్ వైపు తేరిపారా చూస్తూ అన్నాడు. నేనండి, గుర్తుపట్టలేదనుకుంటాను. నాగేంద్ర గారి అబ్బాయిని. అమిత్ నమస్కరిస్తూ అన్నాడు. హోరి నువ్వా? ఎప్పుడో 2 ఏళ్ల కిందట చూశాను నిన్ను. వారం రోజుల కిందట మీ నాన్న వచ్చాడు నిన్ను వెతుక్కుంటూ. 2 నెలలయిందట ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. నిన్న కూడా ఫోన్ చేశాడు. మా ఇంటికి చేరుకున్నావని చెబితే ఎంతో సంతోషపడతాడు అంటూ జేబులోంచి సెల్ ఫోన్ తీయబోయాడు వరం. మీ ఫ్రెండ్కి ఇప్పుడు ఫోన్ చేయకండి. మీకు నేను కొన్ని పర్సనల్ విషయాలు చెప్పాలి. ముందు ఆ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పి పంపించండి. ఎంతో శ్రమపడి స్కూటర్ మీద తీసుకొచ్చి మీ ఇల్లు చూపించింది అన్నాడు అమిత్. వరం గారు మాకు గాడ్ ఫాదర్. నన్ను BA-BEd చదువుకోమని టీచర్ ఉద్యోగం రావడానికి సహాయపడింది వారే. నేను వెళతాను మాస్టారు. స్కూల్ టైం అవుతుంది కదా, తొందరగా రెడీ కావాలి అందామె. హరిత వెళ్ళిపోయాక ఆ అమ్మాయి నీకు ఎలా పరిచయం? విస్మయంతో అడిగాడు వరం. ఇంతకు ముందు ఎటువంటి పరిచయమూ లేదు. మీ ఇంటి అడ్రస్ చెప్పమని ఆ అమ్మాయిని అడిగాను అంతే. స్కూటర్ మీద ఇక్కడికి తీసుకొచ్చింది. చాలా మంచి పిల్ల. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బెదిరిపోకుండా చెదిరిపోకుండా తన కాళ్ల మీద తను నిలబడింది. స్కూలు పిల్లలు కూడా మా అందరికంటే ఆ అమ్మాయినే ఎక్కువగా లైక్ చేస్తారు. ఇంట్లో సొంత అక్కతో ఎలా మాట్లాడతారో అలా స్వేచ్ఛగా మాట్లాడేస్తారు. స్టూడెంట్స్ చిన్న చిన్న చిలిపితగాదాలు పేచీలు ఆమెకు చెబుతారు. ఆమె ఏది చెబితే అలా నడుచుకుంటారు. మా స్కూల్కి ఆ అమ్మాయి ఒక ఎసెట్. హరిత గురించి చెప్పుకుపోయాడు. దయచేసి మా నాన్న గురించి, శ్రీమంతుల బిడ్డ అని నా గురించి చెప్పకండి ఎవరికి. నాన్నకి దూరంగా సామాన్యంగా బ్రతకాలనుకుంటున్నాను అన్నాడు అమిత్. ముందు బాత్రూంకి వెళ్ళి స్నానం చేసి వచ్చేయి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు వరం. బాత్రూం నుంచి బయటకు వస్తుంటే చక్రపాణి ఎదురొచ్చాడు. ఎవరు నువ్వు? డైరెక్ట్గా బాత్రూంలోంచి బయటకు వస్తున్నావు? లోపలికి నిన్ను ఎవరు రానిచ్చారు? ఇదేమన్నా హోటలా? గొంతు పెంచి అడిగాడు చక్రపాణి. అదే సమయంలో వరం అక్కడికొచ్చి, నా క్లోజ్ ఫ్రెండ్ నాగేంద్ర నీకు తెలుసు కదా, హైదరాబాద్లో పెద్ద పారిశ్రామికవేత్త, వాళ్ళ అబ్బాయి, ఏదో పని మీద వచ్చాళ్లే అనేసి అమిత్ చెయ్యి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక తనుండే గదిలోకి తీసుకువెళ్ళాడు వరం. మా వాడి మాటలు ఏమీ పట్టించుకోకు. ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఇక్కడుండు. నేను స్కూలుకి వెళ్ళాలి. సాయంత్రం మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు వరం. ఇంట్లో 10 మంది దాకా ఉన్నారు. మేడ కింది భాగంలో ఉన్నది 3 గదులే. ఎటు చూసినా పాత సామాను ఇరుగ్గానే ఉంది. పెద్ద కుటుంబమే. ఆ ఇంట్లో తను ఉండడం కష్టమే. ఇంట్లో ఎవరూ అతనితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. వరం తమ్ముడు చక్రపాణి అంటే ఇంట్లో అందరికీ హడలని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మధ్యాహ్నం 12 దాకా గదిలోనే ఉండిపోయాడు. గదిలోకి చక్రపాణి వచ్చాడు. ఇదిగో అబ్బాయి, సెంటర్లో వెంకటేశ్వర విలాస్ ఉంది. భోజనం బాగుంటుంది. నీకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చెయ్యి. మా అన్నయ్య నీకు చెప్పలేడు కానీ నీకు విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ ఇల్లు నా కష్టాజీతంతో కట్టుకున్నాను. మా అన్నయ్య కూడా పేయింగ్ గెస్ట్గా ఇంట్లో ఉంటున్నాడు. జీతంలో సగం నాకు ప్రతి నెల మొదటి వారంలో ఇచ్చేస్తాడు. మా ఇంట్లో తిష్టవేసే ఆలోచన ఏదైనా ఉంటే వెంటనే మెదడులో నుంచి తుడిచెయ్యి. ఈ ఊరు నువ్వు ఎందుకు వచ్చావో నాకు అనవసరం. నువ్వు మా అన్నయ్య మంచితనం ఆధారం చేసుకుని ఇక్కడే ఉండాలి అని అనుకోకు. నీ దారి నువ్వు చూసుకో. గొంతు పెంచి స్పష్టంగా చెప్పేశాడు. ఆశ్చర్యంగా చక్రపాణి వైపు చూస్తూ ఉండిపోయాడు. ఎటువంటి మొహమాటమూ లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం వింతగా తోచింది. అసలు అలా మాట్లాడేవాళ్ళు ఉంటారన్న విషయం ఊహకు తట్టలేదు. ఇదే మొదటిసారి అటువంటి వ్యక్తులు తారసిల్లడం. ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు. బ్యాగు తీసుకుని చింతలపూడి వైపు వెళ్లే రోడ్డు మీద నడుస్తూ సెంటర్కి చేరుకున్నాడు. హోటల్లో రూమ్ తీసుకుని బాగా ఆకలి వేసే వరకు గదిలోనే పడుకుని పక్క మీద అటు ఇటు దొర్లాడు. బ్యాగ్లోని ATM కార్డు జేబులో పెట్టుకుని రూమ్లో నుంచి బయటకొచ్చాడు. SBI ATMలో డబ్బులు డ్రా చేస్తుంటే తండ్రి గుర్తుకొచ్చాడు. ఆయన డబ్బు తను వాడుకుంటున్నాను అన్న ఆలోచన మనస్సులో మెదిలేసరికి రోషం తన్నుకొచ్చింది.
ఏటీఎం కార్డు ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్లో పడేయాలి అన్నంత కోపం వచ్చింది. తొందరపడొద్దు, కొన్ని రోజులాగు. ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుని నీ నీడ నా మీద పడకూడదు, నీ సహాయం లేకుండానే బ్రతకగలను అని తండ్రికి ఫోన్ చేసి చెప్పాలి. అప్పుడే మనసు కుదుట పడుతుంది. హోటల్లో భోజనం చేసి రేపల్లె వైపు వెళ్లే రోడ్డు మీద నడిచాడు. నిడుబ్రోలు ఊరి పొలిమేర వరకు నడిచి వెనక్కి తిరిగి వచ్చేశాడు. హైస్కూల్ గేటు దగ్గర నిలబడ్డాడు. లోపలికి వెళ్లి వరంగాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? స్కూలు వదిలే వరకు గేటు దగ్గరే నిలబడి ఆవరణలో కనిపిస్తున్న స్టూడెంట్స్ని చూస్తూ ఉండిపోయాడు. అమ్మ గుర్తుకొచ్చింది. లాస్ట్ బెల్ కొట్టకముందే అమ్మ కారులో వచ్చి ఓ పక్కన కారు పార్క్ చేయించి గేటు దగ్గర నిలబడేది తన కోసం ఎదురు చూస్తూ. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో చదువుతూ ఉండేవాడు. స్కూల్కి నువ్వు రాకమ్మా, నాతో పాటు చదువుకునే పిల్లలు స్కూల్ బస్సులో వస్తారు, వాళ్లతో కలిసి వచ్చేస్తానులే అనేవాడు అమ్మతో. మీ నాన్న ఒప్పుకోడు, బస్సులో వద్దంటాడు. నాన్న మీద కోపం వచ్చేది. స్కూలు వదిలాక చాలామంది పిల్లలు ప్లేగ్రౌండ్లో ఆడుకుంటూ కనిపించేవారు. తను స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ఇష్టపడేవాడు. ఆటలు ఆడితే అలసిపోతావు, ఇంటికొచ్చి ఏం చదువుతావు, కునికిపాట్లు పడుతూ కూర్చుంటావు అనేవాడు. అన్నీ నాన్న ఇచ్చిన తన స్టడీ షెడ్యూల్ ప్రకారం జరిగిపోవాలి. స్కూలుకు వెళ్లే ముందు ఇంట్లో ఓ గంట సేపు హెల్త్ మెడికల్కు సంబంధించిన మ్యాగజైన్స్ తిరిగేయాలి. నాకేం అర్థమవుతాయి, కాలేజీ చదివే రోజుల్లో చదువుతాను అంటూ వినేవాడు కాదు. చెప్పినట్లు వినకపోతే చెంపదెబ్బలు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి అమ్మతో పాటు కారులో వచ్చేశాక ఫ్రెషప్ కావడం, డ్రాయింగ్ రూమ్లోకి రావడం, ట్యూషన్ మాస్టర్ రెడీగా ఉంటాడు. 9ంటికి డిన్నర్. నాన్న వచ్చే వరకు అమ్మ మెలకువతో ఉండాలి. 10 దాకా తమ స్కూల్ బుక్స్ చదివి బెడ్రూమ్కి వెళ్ళి నిద్రపోవాలి. ఆయన వచ్చేటప్పటికి తను టీవీ చూస్తూ కనిపించకూడదు. తమ్ముడు అప్పర్ ప్రైమరీలో ఉండేవాడు. తను హై స్కూల్లో చదువుతున్నప్పుడు వాడి చదువు మీద నాన్న దృష్టి పెద్దగా ఉండేది కాదు. వాడు పెద్దవాడయ్యాక బలవంతపు చదువు బారిన పడతాడేమో. డాక్టర్ కావాలన్న ఏకైక ధ్యేయంతో చదివించే బలవంతపు చదువది. అందరూ డాక్టర్లే అయితే తిండి గింజలు పండించేదెవరు? బిల్డింగులు కట్టించేదెవరు? సంగీతం సాహిత్యంలో నైపుణ్యాలు అవసరం లేదా? ఒకరోజు తండ్రితో వాదనకు దిగాడు. చెంప వాచిపోయింది. అమ్మ కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపించేది కాదు. ఊళ్ళో పెంకుటింట్లో ఉన్నప్పుడే ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. ఇంటి ముందు ముగ్గులు వేసేదాన్ని. ఇంటి వెనకవైపున్న చెట్లకి ఉయ్యాల కట్టి స్నేహితురాళ్లతో కలిసి ఉయ్యాల ఊగుతూ సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. మనసులో చిన్నప్పుడు తీర్చిదిద్దిన రంగవల్లులు శాశ్వతంగా చెరిగిపోయాయి. పెంకుటిల్లు నుంచి పాలరాతి సౌధంకి వచ్చాక బంగారు పంజరంలో ఉన్న చిలకలాగా నా పరిస్థితి మారింది. నువ్వు అంతే, మీ నాన్న చెప్పినట్లే నడుచుకోవాలి అనేది అమ్మ. నాన్న ఎప్పుడన్నా ఢిల్లీ గాని విదేశాలకు గాని వెళ్ళినప్పుడు ఆటవిడుపుగా ఉండేది. అమ్మ తనను అమ్మమ్మ వాళ్ళ ఊరు తీసుకువెళ్లేది. తమ్ముడు అరవింద్ పల్లెటూళ్ళలో తూనేగలాగా గంతులు వేస్తూ ఉండేవాడు. తాత వీపు మీదెక్కి ఛల్ఛల్ గుర్రం అంటూ ఆడేవాడు. చిన్నప్పుడంటే బరువు తక్కువ ఉండేవాడివి, ఇప్పుడు మోయలేన్రా బాబు అని బ్రతిమలాడుకునేవాడు అరవింద్ని. తాత తనను వెంట పెట్టుకుని పొలాల వైపు తీసుకువెళ్లేవాడు. పంట కాలువలో పశువులు కాసే బుడ్డాళ్లు ఈత కొడుతుంటే నువ్వు ఈత కొట్టడం నేర్చుకో అంటూ కాలువలోకి నెట్టేసేవాడు. కాలువలో దిగి ఈత కొడుతున్నాను అని తెలిస్తే మా నాన్న కోప్పడతాడు అనేవాణ్ణి. మీ నాన్న ఇక్కడ లేకపోయినా భయపడతావేమిట్రా పిచ్చి సన్నాసి అనేవాడు తాత. పండు వెన్నెలను హరివిల్లు సప్తవర్ణ శోభితంగా వెల్లివిరుస్తుంటే మురిసిపోయి చప్పట్లు కొట్టింది పల్లెటూరులోనే. సిటీ కాంక్రీటు అరణ్యంలో హరివిల్లులు, సూర్యోదయ సూర్యాస్తమయాలు సుందరంగా ఎక్కడ కనిపిస్తాయి? మామిడి తోటలో ఎన్ని రంగుల పిట్టలు, లేత కందికాయల పెసరకాయల రుచి చూసింది అక్కడే. చిరుపొట్ట మీద ఉన్నప్పుడు వరికంకి తింటూ ఉంటే వెన్నపూస చప్పరించినట్లుండేది. తన చిన్నతనంలో అమ్మమ్మ తాతయ్యలొచ్చారు. పట్నం 2-3 స్టీలు క్యానుల్లో బెల్లపచ్చులు, కజ్జికాయలు, పేలపిండి తెచ్చారు. జున్నుపాలు మరో క్యాన్లో దగ్గరుండి ఆప్యాయంగా తినిపించింది అమ్మమ్మ. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే తనకి బాగా జ్వరం వచ్చింది. అమ్మమ్మ తెచ్చినవి తినడం మూలంగానే తనకు జ్వరం వచ్చిందని ఎగిరి గంతులేశాడు అమ్మమ్మ తాతయ్యల మీద. వాళ్ళు తెచ్చిన తినుబండారాల్లో ఇంట్లో పనివాళ్ల చేత డస్ట్బిన్లో వేయించేశాడు నాన్న. అమ్మ కలగజేసుకుంది. స్కూల్లో చాలామంది పిల్లలకి జ్వరం వచ్చింది. వానాకాలం కదా, సీజనల్ డిసీజెస్ వస్తాయని డాక్టర్ కూడా చెప్పాడు. అనవసరంగా మా అమ్మా నాన్నల్ని నిందిస్తారెందుకు అంది అమ్మ. అమ్మమ్మ ఎవరో కాదు, నాన్న మేనత్త. రెచ్చిపోయాడు నాన్న. అమ్మని అమ్మమ్మని ఏమీ అనకుండా తాత మీద విరుచుకుపడ్డాడు. డబ్బులు అవసరమైనప్పుడు అల్లుడి దగ్గరకు పరిగెత్తుకుని రాకండి, మీ మొహాలు చూస్తేనే
మీ పేదరికం మాకు అంటుకునేటట్టుంది. అనకూడని మాటలు అనేశాడు నాన్న. తాతకి తల కొట్టేసినట్లయింది. ఎప్పుడో వ్యవసాయం పనులకు అవసరమై 25,000 తీసుకున్నాడు తాత. ఆ డబ్బులు తిరిగివ్వలేదు నాన్నకి. వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు తాత అమ్మమ్మలు. ఊరికి చేరుకోగానే తనకు ఉన్న అరెకరము అమ్మేసి తను ఇవ్వాల్సిన 25,000 వడ్డీతో కలిపి ఓ పెద్ద మనిషి ద్వారా అల్లుడికి పంపించేశాడు. అప్పటినుంచి రాకపోకలు లేవు. ఇంట్లో నాన్న లేనప్పుడు తనని పక్కన కూర్చోపెట్టుకుని ఎన్నో విషయాలు చెబుతూ ఉండేది అమ్మ. కొన్ని సంఘటనలు అమ్మను తీవ్రంగా బాధించాయి. ఎంసెట్లో ర్యాంకు రాలేదు, మెడికల్ సీట్ రాలేదు, మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టి మెడిసిన్లో చేర్పిస్తానన్నాడు. నాన్న, నాకు మెడిసిన్ చదవడం ఇష్టం లేదు, బయోటెక్నాలజీ చదువుతాను గట్టిగా చెప్పేశాడు. నాన్న ఒప్పుకోలేదు. ఇల్లు వదిలి బెంగళూరు వెళ్ళిపోయాడు. 6 నెలలు ఓ మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. తను ఎక్కడున్నాడో ఎవ్వరికీ చెప్పలేదు. అమ్మతో మాట్లాడాలనిపించింది. ఓ రోజు ఇంటికి ఫోన్ చేశాడు. ఆ కాల్ తమ్ముడు రిసీవ్ చేసుకున్నాడు. అమ్మకి ఒంట్లో బాగుండడం లేదు. 10 రోజులు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. ఏ డిసీజ్ లేదు, కొద్దిగా బీపీ షుగర్ ఉన్నాయి. అవేవి చెప్పుకోదగ్గ అనారోగ్య లక్షణాలు కాదు. ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని డాక్టర్లు చెబితే నాన్న అమ్మని ఇంటికి తీసుకొచ్చారు. నువ్వు ఇల్లు వదిలిపెట్టి పారిపోవడానికి కారణం అమ్మే అని రోజు అమ్మని కోప్పడుతున్నాడు నాన్న. అమ్మ వెనకటిలా నవ్వుతూ మాట్లాడడం లేదు. ఎప్పుడూ బెడ్రూమ్లో ఏటో చూస్తూ దిగులుగా ఉంటుంది. నువ్వు వెంటనే వచ్చెయ్యి. తమ్ముడి మాటలకు కదిలిపోయాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంటికి తిరిగొచ్చేశాడు. నాన్న ధోరణిలో మార్పు లేదు. తమ్ముడి మీద కోపం వచ్చి నాన్న చెయ్యెత్తి కొట్టబోయాడు. ఆ చెయ్యి పట్టుకుని మలి తిప్పాడు తను. అహం కోటగోడల్ని గుణపంతో కూల్చేసినట్లుగా కోపంగా అమ్మవైపు చూసి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బీటెక్లో చేరాడు. బయోటెక్నాలజీ గ్రూప్ తీసుకున్నాడు. 2-3 అమ్మాయిలు తనతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నించేవాళ్లు. క్యాంటీన్లో టిఫిన్ చేస్తుంటే పక్కనొచ్చి కూర్చుని యువ హీరోలు, హీరోయిన్స్ మధ్య జరిగిన రొమాంటిక్ సన్నివేశాల గురించి మాట్లాడేవాళ్లు. ఓ రోజు తనతో పాటు చదివే అమ్మాయి బలవంతం చేస్తే గచ్చిబౌలిలోని మల్టీప్లెక్స్ థియేటర్కు వెళ్ళాడు. వెనుక వరుసలో ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నాడు. సినిమా చూడకుండా తన మీదకు ఒరిగిపోయి ఆ సినిమా కథంతా చెబుతుంది. అంతకు ముందే ఆ సినిమా చూసిందట. రిఫ్రెష్మెంట్స్ తీసుకొస్తానని ఇంటర్మిషన్ టైంలో హాల్లో నుంచి బయటకు వచ్చి ఫుడ్ కోర్టు దగ్గర నిలబడ్డాడు. అమ్మ గుర్తుకొచ్చింది. కాలేజీకి వచ్చేటప్పుడు భయ చెబుదామని వసుమతి రూంలోకి వెళ్ళాడు. తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో అంది అమ్మ. ఏమిటమ్మా అప్పగింతలు చెబుతున్నావు? నువ్వు పూర్తిగా కోలుకుంటావు. 1-2 క్లాసులున్నాయి. అవి అయిపోగానే ఇంటికొచ్చేస్తాను అన్నాడు అమ్మ చేతిని నిమిరి. మీ నాన్న మొండి మనిషి. చెబితే వినడు. తను ఏదనుకుంటే అది జరగాలనే తత్వం. ఆయనతో ఘర్షణ పడకు అందామె. తల ఊపి గదిలో నుంచి బయటకొచ్చాడు. మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్లకుండా మల్టీఫ్లెక్స్ నుంచి బయటపడి మోటార్ బైక్ ఎక్కి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అమ్మ లేదు. స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి అపస్మారక స్థితికి చేరుకుంటే హాస్పిటల్లో చేర్పించారు. అదే రాత్రి అమ్మ చనిపోయింది. స్కూలు గంట వినిపించింది. గతం నుంచి బయటపడ్డాడు అమిత్. బిలబిలమంటూ స్కూలు పిల్లలు కేరింతలు కొడుతూ బయటకొస్తున్నారు. పిల్లలంతా వెళ్ళిపోయాక టీచర్ల బృందం మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. హరిత అతన్ని చూసి దగ్గరకొచ్చింది. హెడ్ మాస్టర్ గారి కోసమా మీరు ఎదురు చూస్తుంది? ఇప్పుడిప్పుడే ఆయన బయటకు రారు, గంట పడుతుంది. మీరే హెచ్ఎం రూమ్కి వెళ్ళండి అందామె. హెచ్ఎం ఉండే బ్లాక్ చేతితో చూపిస్తూ. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గురించి డ్రిల్ మాస్టర్తో మాట్లాడుతూ కనిపించాడు వరం. రావయ్యా, రా కూర్చో అన్నాడు అమిత్ కేసి చూస్తూ. 10 నిమిషాలు డ్రిల్ మాస్టరు స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళను పంపించేసి అమిత్ను ప్లేగ్రౌండ్ దగ్గర ఉన్న సిమెంటుతో కట్టిన వేదిక మెట్ల దగ్గరకు తీసుకువెళ్ళాడు. వరం పక్కనే కూర్చున్నాడు అమిత్. మధ్యాహ్నం భోజనం చేశావా? అమిత్ తల ఊపాడు. ఎక్కడా? ఏ హోటల్లో? మౌనంగా ఉండిపోయాడు. మా తమ్ముడు డబ్బు మనిషి. వాడింట్లో నేను ఉంటున్నాను కదా, నా దగ్గర కూడా భోజనానికి వసతికి లెక్క కట్టి డబ్బులు వసూలు చేస్తాడు మొహమాటం లేకుండా. ఎక్కువ రోజులు మా ఇంట్లో ఉండడం కూడా మంచిది కాదు. మీ నాన్నతో ఘర్షణ పడి ఇక్కడికి వచ్చుంటావు. మా ఊళ్ళో 1 వారం రోజులు కాలక్షేపం చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపో. లేదండి, నేను తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళను. ఆ ఇంట్లో అసలు ఉండలేను. మా అమ్మ తమ్ముడు గుర్తుకొస్తున్నారు. పిచ్చెక్కిపోతున్నట్లుంటుంది. అందుకే నాన్నకి దూరంగా ఉండాలనుకుంటున్నాను అన్నాడతను. ఇక్కడుండి ఏం చేస్తావు? చెన్నై, బెంగళూరులో మంచి ఉద్యోగం చేసుకుని అక్కడ సెటిల్ అయిపో ఓ సలహా ఇచ్చాడు వరం.
6 నెలలు ఆ ప్రయత్నం చేశాను. ఉద్యోగాలు దొరికాయి గాని మానసికంగా కృంగిపోతున్నాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోతానేమో అన్న భయం కూడా ఉంది. మా అమ్మ ఎప్పుడూ ఓ మాట చెబుతూ ఉండేది. నీకు ఏ కష్టం వచ్చినా వరమన్నయ్యను సంప్రదించు. మన కుటుంబ క్షేమం కోరేది ఆయనొక్కడే. మీ నాన్నకు ఆయనంటే అభిమానం. ఆయన చెప్పినట్టు నడుచుకో, నీకు మంచి జరుగుతుంది అనేది అమ్మ. అందుకే మీ దగ్గరకొచ్చాను. ఈ ఊళ్ళోనే ఉండిపోతాను అన్నాడతను. మా ఊరు పట్టణం కాదు, పల్లెటూరు కాదు. చిన్న మున్సిపాలిటీ. ఇక్కడ నువ్వు చేసే పనే ఉంటుంది అన్నాడు వరం గడ్డం నిమురుకుంటూ. ఏదో ఒక ఉద్యోగం, పొట్టపోసుకోవడానికి సరిపడే పని దొరికితే చాలు. సుకుమారంగా ఉంటావు. అమెరికాలో చదువుకుని వచ్చావు. పొలం పనులు చేయలేవు. హమాలీ కూలి పనులు చేయలేవు. నువ్వు చేసే ఉద్యోగం ఏముంటుంది? నా మనసు కుదుటపడే వరకు నాకు ఆశ్రయం ఇస్తే చాలు. సంవత్సరం తరువాత ఏదో సిటీకి వెళ్ళి నా చదువుకు తగ్గ ఉద్యోగం దక్కించుకోగలను. అప్పటి వరకు కిరాణా కొట్లో గుమస్తా అయినా, కారు డ్రైవర్ అయినా పర్వాలేదు అన్నాడు అమిత్. కొద్ది నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాడు. రేపు ఉదయం హరిత వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆమె ఒప్పుకుంటే నీకు పని దొరికినట్లే అన్నాడు వరం. హరితతో మాట్లాడడం ఏమిటి? ఆమె ఒప్పుకోవడం ఏమిటి? వాళ్ళకి ఏదన్నా ఇండస్ట్రీ ఉందా? మాస్టర్ చెప్పినట్టు నడుచుకోరా అని అమ్మ తలనిమిరి చెబుతున్నట్లు అనిపించింది. వరంతో కలిసి హరిత ఇంటికి వెళ్ళాడు. పూల మొక్కలకి నీళ్లు పోస్తుంది. మొక్కలకు నీళ్లు మావాడు అమిత పోస్తాడు గాని నువ్వు రా తల్లి, నీతో మాట్లాడాలి అంటూ హరిత చెయ్యి పట్టుకుని ఇంట్లోకి దారి తీశాడు. మీ ఇంటికి వచ్చిన అతిథితో మా పూల మొక్కలకు నీళ్లు పోయిస్తున్నారేమిటి సార్? అతను ఏమనుకుంటాడు అంది ఆమె ఆశ్చర్యంగా. హాల్లో కూర్చున్నారు వాళ్ళిద్దరూ. ప్లేట్లో వేడివేడి పెసరట్టు పట్టుకొచ్చింది అన్నపూర్ణమ్మ. మీ ఇంట్లోకి అడుగు పెడితే చాలు ఏదో ఒకటి తెచ్చి పెడుతుంది మీ అమ్మగారు. సాధక నామధేయం, అమృతహస్తం. ఏది చేసినా అమృతంలా ఉంటుంది. మొన్న మీ ఇంట్లో పాలతాలికలు తిన్నాను అన్నపూర్ణమ్మ గారిని మెచ్చుకుంటూ అన్నారు. మీతో పాటు వచ్చిన అబ్బాయిని కూడా లోపలికి పిలవండి అందామె. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడిన తరువాత ఆ అబ్బాయిని లోపలికి పిలుస్తాను. నువ్వు రోజు నాకు విషయం గుర్తు చేస్తున్నావు. మీ దగ్గరున్న హైర్ వెహికల్ డ్రైవర్ కావాలని. ఆ డ్రైవరే ఈ కుర్రాడు. మీరు జీతం ఎంతిచ్చినా మీ కారు డ్రైవర్గా నమ్మకంగా పనిచేస్తాడు. పేచీలు పెట్టడు. కారు నడిపి వచ్చిన డబ్బును అణా పైసలతో సహా మీకు ఇచ్చేస్తాడు అన్నాడు వరం. మీ బంధువుల అబ్బాయి అనుకున్నాను అంది హరిత. బంధువుల కంటే ఎక్కువే. నా ఆప్తమిత్రుడి కొడుకు. హైదరాబాద్ అతనిది. పెద్ద నగరం నుంచి ఇక్కడికొచ్చి కారు డ్రైవర్గా పనిచేయడం ఏమిటి అడిగింది అన్నపూర్ణమ్మ. అతని కారణాలేవో అతనికున్నాయి. ఆ వివరాలేమీ అతన్ని అడగొద్దు. కారు తీసుకువెళ్ళి ట్రావెల్ ఏజెన్సీ దగ్గర పెట్టుకుంటాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. గుంటూరు, ఖమ్మం, విజయవాడ, హైదరాబాదు, నెల్లూరు బాడుగలు బాగానే బుక్ అవుతాయి. ట్రావెల్ ఏజెంట్కి ఇవ్వవలసిన కమిషన్ ఇచ్చేసి మిగతా డబ్బు మీ చేతికి అందిస్తాడు. మా వారు అప్పు చేసి కారు కొన్నారు. సంవత్సరం కూడా తిప్పలేదు. 4-5 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు. ఆ కారుని మెయింటైన్ చేయటం కష్టం. అమ్మేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది హరిత. అతను ఏదో ఇబ్బందుల్లో ఉండి కొన్నాళ్ళు మా ఇంట్లో ఉందామనుకుని ఈ ఊరు వచ్చాడు. మా తమ్ముడి సంగతి మీకు తెలుసు కదా. లాభం లేనిదే ఏ పని చేయడు. నీ పప్పు నా పట్టు కలిసి ఊదుకు తిందాంరా అనే రకం. నేనేదో సర్దుకుపోతున్నాను ఆ ఇంట్లో. అమిత్ అక్కడ ఉండలేడు. మీ ఇంటి వెనక వైపు ఉన్న గది అతనికి ఇవ్వాలి. ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాడో చూద్దాం. హరిత తల్లి గాభరా పడింది. పెళ్లి కాని కుర్రాడనుకుంటాను. మా ఇంట్లో ఎలా ఉంచుకుంటాం? అతను ఏ అర్ధరాత్రిలో తాగొచ్చి అల్లరి చేస్తే మాకు దిక్కెవరు? అల్లుడుగారు ఉంటే ఆ దారి వేరు. ఇంట్లో ఆ అబ్బాయి అద్దెకి ఉన్నా పర్వాలేదు అంది అన్నపూర్ణమ్మ. గోడ మీద వేళ్లాడదీసిన మనోహర్ ఫోటో కేసు చూశాడు వరం. 2 ఏళ్ల క్రితమే లివర్ పూర్తిగా చెడిపోయి చనిపోయాడతను. మందు తాగే అలవాటు కూడా లేదు. ఏదో జెనెటిక్ డిజార్డర్. పుట్టుకతోనే లివర్లో ఏదో జబ్బుంది. 30 ఏళ్లు నిండక ముందే కన్ను మూశాడు. అదే సమయంలో హరిత గర్భిణి. ఆ అబ్బాయి గురించి, అతని కుటుంబం గురించి నాకు బాగా తెలుసమ్మా. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ మీకు తీసుకురాడు. మగదిక్కు లేని మీకు అండగా ఉంటాడు. కొన్ని రోజులు అతని ప్రవర్తన గమనించండి. నచ్చకపోతే పంపించేద్దాం భరోసా ఇస్తూ అన్నాడు వరం. ఆ అబ్బాయి ఇంట్లో ఉంటే లేనిపోని ఇబ్బందులు ఏవైనా వస్తాయేమో అనుకుంది కానీ వరంగారి మాటలతో ఆ ఆందోళన కొంత మేరకు తగ్గింది అన్నపూర్ణమ్మలో. టిఫిన్ పెడదాం. ఆ అబ్బాయిని లోపలికి రమ్మని చెప్పు అంది ఆమె కూతురుతో. ఇంట్లో నుంచి బయటకొచ్చింది హరిత. లహరి ఎక్కడ ఆడుకుంటూ ఉందా అని అటూ ఇటూ తేరిపారా చూసింది. పూల మొక్కల దగ్గర అమిత పక్కన చేరి కబుర్లు చెబుతూ ఉంది. మా మొక్కలకి నువ్వెందుకు నీళ్లు పోసావు?
ఎవరో ఒకరు నీళ్లు పోయాలి కదా. నీళ్లు పోయకపోతే మొక్కలు ఎండిపోతాయి అన్నాడు అతను పాప బొగ్గలు నిమిరి. నీళ్లల్లో తడిసిన అతని చెయ్యి తన చెంప తాకగానే నీ చేతులు చల్లగా ఉన్నాయి అంటూ కిలకిలా నవ్వింది లహరి. నీ పేరేమిటి? లహరి. మా అమ్మమ్మ చిన్నమ్మ అని పిలుస్తుంది. మరి నీ పేరు? అమిత్. మా అమ్మ మోను అని పిలిచేది. అంటే అని అడిగింది. చల్లని చంద్రుడని అర్థం. నాతో ఆడుకోవడానికి ఇక్కడ చిన్నపిల్లలు ఎవ్వరూ లేరు. నన్ను పార్కుకు తీసుకువెళ్తావా? అక్కడ బోలెడంతమంది చిన్నపిల్లలు కనిపిస్తారు, వాళ్లతో ఆడుకోవచ్చు. వాళ్ళ దగ్గరకు వచ్చింది హరిత. ఇప్పుడు కాదులే, మరొక రోజు నిన్ను పార్కుకు తీసుకువెళ్ళి ఆడిస్తారు. పద ఇంట్లోకి వెళ్దాం. మీరు రండి లోపలికి అందామె. లహరిని ఎత్తుకుని లోపలికి నడిచాడు. పాపను ఎత్తుకున్నారెందుకు? 3వ సంవత్సరం వచ్చేసింది, చక్కగా నడుస్తుంది. గారాబం చేస్తే కిందకు దిగనంటుంది అంది అతని వెనక నడుస్తున్న హరిత. మా ఇంట్లో ఉండిపోండి. నా బొమ్మల పుస్తకం చూపిస్తా. నేను ఆడుకునే బొమ్మలు కొన్ని నీకు ఇచ్చేస్తా, సరేనా అంది లహరి అతని చెంపను చేత్తో నిమురుతూ. ఏదో దేవత తన అమృతహస్తంతో నిమిరినట్లు అనిపించింది. అమ్మ గుర్తుకొచ్చింది. పాప భుజం నిమిరాడు. అక్కడ మాట్లాడుకున్న విషయాలు అమిత్కు చెప్పాడు వరం. వీరింట్లో ఉండడానికి నీకు అంగీకారమేనా? మా ఇంట్లో ఉండిపో అని చిన్నమ్మ అన్నప్పుడు ముక్కు మొహం తెలియని తనను వాళ్ళింట్లో ఎందుకు ఉండనిస్తారు? మొదటిసారి ఆ ఇంటి ప్రహరీ గేటు దగ్గర నిలబడి గ్రీనరీతో మెరిసిపోతూ పొదరిల్లులా ఉన్న ఆ ఇంటిని చూసినప్పుడు గుండె నృత్యం చేసింది. ఈ ఇంట్లో ఉండే రోజులు ప్రశాంతంగా గడిచిపోతాయి. అంత అదృష్టం కూడానా అనుకున్నాడు మనస్సులో. తమకు ఉండడానికి అరెకరం స్థలంలో ఉన్న పెద్ద ఇల్లే ఉంది. రోడ్డు మీద వెళ్లేవాళ్లు, ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, పెట్టి పుట్టినవాళ్లు. కిందటి జన్మలో చేసిన పుణ్యకర్మల వల్ల ఈ జన్మలో కోటీశ్వరులయ్యారు అని గొణుక్కుంటూ వెళ్తుంటారు. చిన్నప్పటి నుంచి మానసిక ఒత్తిడిలో పెరిగాడు. అమ్మ సంతోషంగా ఉన్న ఒక్కరోజు కూడా మనసులో ముద్రపడలేదు. తను తమ్ముడు తూనీగల్లా ఎగురుతూ ఆడుకున్న క్షణాలు లేవు. పోనీ తన తండ్రి మొహంలో అయినా ఆనందరేఖలు కనిపించాయా అంటే అదీ లేదు. కోట్లు సంపాదించిన ఆయనలో ఏదో అశాంతి, ఎప్పుడూ చిటపటలాడడమే. తను అనుకున్న రీతిలో 2 కొడుకులు భార్య నడుచుకోవడం లేదని కోపం. హరిత వాళ్లకు షిఫ్ట్ కారు ఉంది. ఆ అమ్మాయి భర్త కారు బాడుగకి నడుపుతూ ఉండేవాడు. 2 ఏళ్ల కిందటే చనిపోయాడు. అతను చనిపోయినప్పుడు హరిత నిండు గర్భిణి. వచ్చిన కష్టానికి కలత చెందకుండా గుండె చెక్కబట్టుకుని పాప కోసం బ్రతుకుతూ ఉంది. ఆ కారు నువ్వు నడపాలి. కుటుంబానికి ఆసరాగా ఉండాలి. వాళ్ళని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టకూడదు. నిలబడగలిగితే ఇక్కడుండు. నీ వల్ల కాకపోతే నీ దారి నువ్వు చూసుకో. ఆప్తమిత్రుడి కొడుకువి కాబట్టి ఈ బాధ్యత అప్పగిస్తున్నాను చెప్పుకుపోయాడు వరం. అదేదో వరంలా అనిపించింది. ఎడారిలో తిరుగుతున్నవాడికి ఓయాసిస్సు కనిపించినంత ఆనందం కలిగింది. ఎండిపోబోతున్న చెట్టు వేళ్లకు నీటి తడి తగిలినట్లుగా ఉంది. ఎవరికీ ఇబ్బంది కలిగించను, చెప్పిన పని చేసుకుపోతాను అన్నాడతను. నీ ఎయిర్ బ్యాగు మా ఇంట్లో ఉంది. నాతో పాటు వచ్చి ఆ బ్యాగు తెచ్చుకుని ఇక్కడే సెటిల్ అయిపో అన్నాడు వరం ఆప్యాయంగా అమిత్ భుజం నిమిరి. హాల్లో హరిత వాళ్ళమ్మ లేనప్పుడు మా నాన్నకి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉంటున్నట్లు గాని, కారు డ్రైవర్గా పనిచేస్తున్నానని గాని చెప్పకండి అన్నాడు అమిత్. మీ అమ్మ తమ్ముడు లేరిప్పుడు. ఉన్న ఒక్క తండ్రిని కూడా దూరం చేసుకుంటావెందుకు? నాన్న సంగతి మీకు తెలియదు. దూరపు కొండ నునుపుగానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే గాని అన్ని బండరాళ్లతో నిండిన కొండని తెలుస్తుంది. వెరీ హారిబుల్ పర్సన్. తండ్రి అని చెప్పుకోవడానికే సిగ్గుపడతాను అన్నాడతను కోపంగా కణతలు నొక్కుంటూ. బండరాళ్ల మధ్య మట్టి చేరి పచ్చని చెట్లు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. పక్షులకి జంతువులకి ఆశ్రయం ఇస్తాయి కొండ మీదున్న అడవులు. మీ నాన్న ఎన్నో సంస్థలు స్థాపించి ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్నాడు. మీ కుటుంబ విషయాలు నాకు తెలియనివి కావు. మీ నాన్నను పూర్తిగా చెట్టవాడని ప్రొజెక్ట్ చేయకు. డోంట్ షో హిమ్ ఇన్ పూర్ లైట్ అన్నాడు వరం. ఆ టాపిక్ వదిలేయండి అంకుల్ అన్నాడు అమిత్ చిరాగ్గా. సర్లే అబ్బాయి, నీ సంగతులు మీ డాడీకి చెప్పను అన్నాడు వరం అతను చెయ్యి నొక్కి వదిలేశాడు. హరిత హాల్లోకి రావడం చూసి. అల్లం ముక్కలు వేసిన పెసరట్టు అదిరిపోయింది. మీ అమ్మ చేతితో ఏది చేసినా అమృతమే. అమిత్కి వంట చేయటం చేత కాదు. మీ ఇంట్లో ఉన్నన్నాళ్ళు అతని భోజనం టిఫిన్ ఏర్పాట్లు మీరే చూడండి తల్లి. ఏదో ఒక రోజు వడ్డీతో సహా రుణం తీర్చేస్తాడు. అమెరికాలో పర్చ్యూ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి అక్కడ ఎమడలేక తిరిగి ఇండియాకు వచ్చేశాడు. కన్న తండ్రితో కూడా పొసగక దేశదిమ్మర్లా తిరుగుతున్నాడు. ఎండలో తిరిగి కళ్ళు తిరిగినట్లు అనిపించి చెట్టు నీడన చేరుకున్నట్టు మీ ఇంటి నీడ పట్టుకుని వచ్చాడు.
ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాడో నేను చెప్పలేను. మనసుకు కష్టం కలిగితే మరో చోటికి మకాం మార్చేస్తాడు అన్నాడు వరం నవ్వుతూ చెప్పినా అతనికి కోపం వచ్చిందేమో అని మొహంలోకి పరిశీలనగా చూశాడు. కోపం వచ్చిన లక్షణాలు కనిపించకపోవడం హరిత చల్లనిలోగిలి ప్రభావమేమో. చనువుగా వచ్చి లహరి అతని ఒడిలో కూర్చుంది. మనసులో ఎంత అలజడి ఉన్నా క్షణాల్లో మందహాసం మెరిసేట్లు చేయగల మందు చిన్నపిల్లల్లో ఉందనుకున్నాడు వరం. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.